ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ ఉన్నతో ఉన్నతమైన పవిత్ర స్వరూపాన్ని, దివ్య గుణాలు కలిగిన వారిని, పరమాత్మ ప్రియ ఆత్మను. ఈ క్షణం నేను ఆత్మ పవిత్రతా స్వరూపంలో ఉంటూ నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ సర్వశక్తివంతుడు వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति. मुरली डेट 4/4/2026. आज का हेडिंग, मीठे बच्चे अल्फ और बे को याद करे तो रमणीक बन जाएगा. बाबा भी रमणीक है तो उसके बच्चे भी रमणीक होना चाहिए. సో మన లైఫ్ ఎంతో రమణీకంగా ఉండాలి అని భగవంతుడు చెప్తున్నారు. ఎంత రమణీకంగా అంటే మనని చూస్తే వేరే వాళ్ళకి హ్యాపీనెస్ ఉండాలి. సో మనం అంత ఎంటర్టైనింగ్ గా ఉంటే మనం వేరే వాళ్ళ లైఫ్ లో అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలం, హ్యాపీనెస్ ఇవ్వగలం. సో ఇదే బాబా చెప్తున్నారు. మరి మీకు మీ దుఃఖాలన్నీ దూరం అయిపోయి ఒక రమణీకమైన హ్యాపీ లైఫ్ మీరు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు? భగవంతుడి రిమెంబరెన్స్ తో. భగవంతుడు పాయింట్ ఆఫ్ లైట్. అతను గుర్తొచ్చాడంటే ఆమె పాయింట్ ఆఫ్ లైట్, ఆమె సోల్ అనే బేసిక్ పాయింట్ గుర్తొస్తుంది. ఆమె సోల్ రిమెంబరింగ్ ద సుప్రీం ఫాదర్. ఈ రిమెంబరెన్స్ తో నాకు భగవంతుడి నుంచి వచ్చే వారసత్వం, ఇన్హెరిటెన్స్ ఏంటి? శాంతి, ప్రేమ, సుఖం, ఆనందం, దివ్య గుణాలు, శక్తులు, ఇవన్నీ గుర్తొచ్చేస్తాం. అరే భగవంతుడి నుంచి నాకు అంతటిది వస్తుంది అంటే నేను ఎందుకు అన్హ్యాపీగా ఉండాలి అని ఒక బేసిక్ థింగ్ మనని మనం ప్రశ్నించుకుంటే అసలు మనం ఎలా ఉన్నాము అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. సో లెట్స్ క్వశ్చన్ అవర్ సెల్ఫ్, యామ్ ఐ లీడింగ్ దిస్ లైఫ్ హ్యాపీలీ ఆర్ నాట్ అని మనని మనం ప్రశ్నించుకోవాలి. ప్రశ్న, देवताओं के चित्र की कशिश सभी को क्यों होती है? उनमें कौन सा विशेष गुण है? దేవతల చిత్రాల ఆకర్షణ ఎందుకు అందరికీ ఉంటుంది? ఎందుకు గాడ్ గాడెస్ పిక్చర్ చూస్తే వెంటనే ఎలా ఉన్న వాళ్ళు అలా ఆగిపోయి ఆ పిక్చర్ని ఇంకొకసారి చూడాలి అనుకుంటారు? దేవతాని बहुत रमणीक और पवित्र है. रमणीकता के कारण उनके चित्र का भी कशिश होता है. देवताओं में पवित्रता का विशेष गुण है, जिस गुण के कारण अपवित्र मनुष्य झुकते रहते हैं. रमणीक वही बनता जिसमें सर्व गुण है, सदा खुश रहता है. సో భగవంతుడు మనకిచ్చిన ఒక ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ ఏంటి? యూ షుడ్ బి అ డివైన్ సోల్ అన్నారు. దేవి దేవత అంత ఉన్నతమైన ఆత్మగా అవ్వాలి అన్నారు. సో దానికంటే ముందు మనను ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ఎందుకు దేవి దేవతలు అంటే అందరికీ అంత ఇష్టం? ఫస్ట్, దేవి దేవతలు ఆర్ ప్యూర్ సోల్స్. సెకండ్, వారు ఎంతో హ్యాపీగా రమణీకంగా ఉన్నట్టు కనిపిస్తారు. థర్డ్, వారి చిత్రంలో చూస్తే ఒకలాంటి అట్రాక్షన్, ఆకర్షణ వస్తుంది అనేది వస్తుంది. ఏది ఆకర్షిస్తుంది? వారిలో ఉన్న ప్యూరిటీ అనే గుణం. ఆ ఆ గుణం కారణంగానే అపవిత్రంగా, ఇంప్యూర్ గా ఉన్న మనుషులు కూడా తల వంచి నమస్కరిస్తారు దేవీ దేవతలకి. సో క్వశ్చన్ లో చెప్పారు మీరు చాలా రమణీకంగా ఉండాలి అని. దానికి ఆన్సర్ చెప్తున్నారు,
ఎవరిలో అయితే సర్వ దైవీ గుణాలు ఉంటాయో వారే సదా సంతోషంగా ఉంటారు. దైవీ గుణాలేంటి? ఆత్మకు కావలసిన ప్రతి ఒక్క గుణం, సంతోషం కానీ, సుఖం కానీ, పవిత్రత కానీ, శక్తులు కానీ, గుణాలు కానీ, ఇవన్నీ ఆత్మకు కావాల్సింది. ఇవే డివైన్ వర్చ్యూస్. ఎవరిలో అయితే డివైన్ వర్చ్యూస్ ఉంటాయో వారు సంతోషంగా ఉంటారు. దీనికి క్వైట్ ఆపోజిట్, మనం హ్యాపీగా లేమా, ఇటర్నల్ హ్యాపీనెస్ అనేది మనలో మిస్ అవుతుందంటే ఈ డివైన్ వర్చ్యూస్ కూడా మనలో మిస్ అవుతున్నట్టు. సో మనని మనం క్వశ్చన్ చేసుకోవాలి. బికాస్ ఆఫ్ ఏ రీజన్ వల్ల నాలో డివినిటీని నేను కోల్పోతున్నాను. ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ మై థాట్స్, బికాస్ ఆఫ్ మై ఫుడ్, బికాస్ ఆఫ్ మై థింకింగ్ ప్రాసెస్, బికాస్ ఆఫ్ మై వే టు రియాక్ట్ టు ద సిచ్యువేషన్? దేని వల్ల నేను అలాంటి హ్యాపీ లైఫ్ ని కోల్పోతున్నాను అనేది చెక్ చేసుకోవాలి. आत्मा ये और परमात्मा का मेला कितना వండర్ఫుల్ హే. ఆత్మ పరమాత్మ మేళ ఎంత వండర్ఫుల్, ఎంత సుందరమైనది. అనంతమైన తండ్రి వచ్చారు మన లైఫ్ ని ఇంత రమణీకంగా, ఇంత బ్యూటిఫుల్ గా చెక్కడానికి వచ్చారు. మరి భగవంతుడు అందరినీ రమణీకంగా చేయడానికి ఒకటే టైప్ ఆఫ్ మురళి వినిపిస్తారు. కానీ ఆ మురళిని ఒకరు హార్ట్ కి తీసుకుంటారు, ఒకరు బ్రెయిన్ కి తీసుకుంటారు, ఒకరు ఇంప్లిమెంటేషన్ వరకు వెళ్తారు. సో అందుకని బాబా ఏం చెప్తున్నారు, నేను అందరికీ ఒకేలాగా చెప్పినా అందరూ ఒకేలాగా రమణీకంగా అవ్వట్లేదు. కొంతమంది చాలా రమణీకంగా ఉంటున్నారు, అంటే చాలా ఎంటర్టైనింగ్ గా హ్యాపీగా ఉంటున్నారు. ఇంకొంతమందిలో సంతోషం ఉండట్లేదు. కొంతమంది ఎంత హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళు డివైన్ వర్చ్యూస్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్, హిందూ సంప్రదాయంలో రాధాకృష్ణుల్ని రమణీకంగా చూపిస్తారు. రాధాకృష్ణుల్లో ఒకలాంటి ఆకర్షణ చూపిస్తారు. ఏది వారిలో అంత ఆకర్షిస్తుంది? వారిలో పవిత్రత అనే గుణం అంత ఆకర్షిస్తుంది. సో పవిత్రమైన ఆత్మగా ఉండాలి. ఓ పవిత్రత అనే పేరు, గుణాలు కూడా ఉండకూడదు. సన్యాసులు ఉంటారు, దేవీ దేవతలు. ఏం చేస్తారు సన్యాసులు? దేవీ దేవతల ముందుకు వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు. ఏ దేవీ దేవత ఒక శివలింగం తీసుకున్న తల వంచి నమస్కరిస్తారు. అంటే వారిలో అంత ఇంప్యూరిటీ ఉంది కాబట్టి పవిత్రత గుణం వారిని అంత ఆకర్షిస్తూ ఉంటుంది. సో నేను ఆత్మ అంతటి గుణాన్ని నాలో ఇంబైబ్ చేసుకున్నానా? అంత ప్యూరిటీ నాలో ఇంబైబ్ చేసుకున్నానా? ఎలాంటి నెగటివిటీ లేకపోవడం నాలో ఇంబైబ్ చేసుకున్నానా అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మరి అంతటి ప్యూరిటీ ఎలా వస్తుంది? మనలో అంత డివినిటీ ఉంటే వస్తుంది. మనలో అంత పాజిటివిటీ ఉంటే వస్తుంది. సदैव हर्षित तब रहेगा जब अल्फ को याद करेगा. సో ఎవరికో డౌట్ వచ్చి ఉంటుంది, అంతటి డివినిటీ ఎలా వస్తుంది, అంతటి పాజిటివిటీ ఎలా వస్తుంది, ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్ అంటే భగవంతుడు దానికి ఏం చెప్తున్నారు? సదైవంగా సంతోషంగా ఉండాలంటే ఒకటే కీ ఏంటి? భగవంతుడి స్మృతి. అదే కీ మిమ్మల్ని సదా హ్యాపీగా ఉంచడానికి, మీ లైఫ్ ని రమణీకంగా చూసుకోవడానికి. సత్యమైన సంపాదన అనేది జరుగుతుంది. 21 జన్మలు సత్యమైన సంపాదన చేసుకోవాలంటే సత్య త్రేతాయుగాలు మీరు ఎంతో సుసంపన్నంగా ఉండాలంటే మళ్ళీ ఒకటే మార్గం, భగవంతుడి స్మృతి. భగవంతుడి స్మృతి మనని అక్కడికి తీసుకెళ్తుంది. భగవంతుడి స్మృతి మనని జ్ఞానవంతులుగా చేస్తుంది, దివ్య గుణవంతులుగా చేస్తుంది, పవిత్రమైన సోల్ గా చేస్తుంది. భగవంతుడి ద్వారా మనకి సోల్ అనే ఒక సోల్ కాన్షియస్నెస్ అనే 3వ నేత్రం లభించింది. ఈ సోల్ కాన్షియస్నెస్ అనే 3వ నేత్రం ద్వారా సృష్టి యొక్క ఆది ఎలా ఉంటుంది, మధ్యమం ఎలా ఉంటుంది, అంతిమం ఎలా ఉంటుందో మనం తెలుసుకున్నాం. మరి
నేను అనుక్షణం అలాంటి డివైన్ లైఫ్ ని కంటిన్యూ చేయాలంటే బాబా ఈరోజు మనకు ఒక సహజమైన విధి చెప్పారు. ఎలా అయితే ఒక బిజినెస్ పర్సన్ ఎవ్రీ డే ఎండ్ ఆఫ్ ద డే లెక్కాచారం రాస్తారు, ఈ రోజు నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది, నాకు లాస్ ఎంత వచ్చిందని. సో మీరు కూడా మీ డే యొక్క లెక్కాచారం రాయండి, పోతా మేల్ రాయండి. ఈ రోజు నా లైఫ్ లో సుఖం అనే ఖాతా ఎంత ఉంది, దుఃఖం అనే ఖాతా ఎంత ఉన్నదని. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎవ్రీ డే లెక్క రాస్తారు కదా, అలాంటి బిజినెస్ చేస్తారు కదా. బిజినెస్ వాళ్ళు కూడా ఎంత బాగా బిజినెస్ చేస్తారు. పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ ఎవరు అంటే ఎవరైతే బాగా లెక్కలు వేస్తారో అని అంటారు కదా. మరి మీరు కూడా మీ లైఫ్ ని పర్ఫెక్ట్ గా చేసుకోవాలంటే మీ లెక్కాచారం ఎవ్రీ డే ఎలా గడిచింది స్కెడ్యూల్ అనేది మీరు రాసుకోవాలి కదా. మీకు ఇక్కడ నాలెడ్జ్ ఉంది, నేను ఇది చేయాలి ఇది చేయకూడదని. అది ఇంప్లిమెంటేషన్ లో వస్తే కదా ఆ నాలెడ్జ్ ని ఎంత మనం ఇంబైబ్ చేశామనేది తెలుస్తుంది. సో అందుకనే బాబా అంటున్నారు, సదైవంగా ప్యూరిటీ అనేది మనం కోల్పోకూడదు. పతిత పావనుడు, పవిత్రతా సాగరుడు పరమాత్మ, వారు మనల్ని ఉన్నతమైన ఆత్మగా చేయడానికి వచ్చారు. వారు ఒక నావికుడుగా వచ్చారు, దుఃఖం వైపు ఉన్న మన నావని సుఖం వైపుకు తీసుకెళ్ళడానికి, ఒక స్టీమర్ ని ముందుకు తీసుకెళ్ళడానికి. కానీ మనలో ఏముండాలి? యోగ బలం, మెడిటేషన్ పవర్ కనుక ఉంటేనే ఈ నావ ముందుకు వెళ్ళగలదు. ఇదొక అనంతమైన డ్రామా. ఈ డ్రామాను సరిగ్గా మనం తెలుసుకున్నట్టయితే మన లైఫ్ చాలా చక్కగా ముందుకు వెళ్తుంది అని బాగా చెప్తున్నారు. ఇదే దారిలో చెప్పారు, అభి హమ్ వనవాస్ మే హే ఇస్లియే బహుత్ సాధారణ कोई भी अभिमान देह का व कपड़े आदि का नहीं रखना, कोई भी कर्म करते बाबा की याद की नशा चढ़ रहे, हम बेहद के त्यागी राज ऋषि है, इसी नशे में పవిత్ర బన్నా హే. సో ఈ రోజు బాబా ఏం చెప్తున్నారు, మనం ఒక వనవాసంలో ఉన్నాం. సాధు సన్యాసులు వనవాసంలో ఉంటే ఎంత సింప్లిసిటీ అనేది మెయింటైన్ చేస్తారు. అందుకని మనం కూడా సాధారణంగా ఉండాలి. దేనిపైన అభిమానం అనేది చూపించకూడదు. ఇదే చెప్తున్నారు కదా డే 1 నుంచి, మీరు ఒక సాధనం యూజ్ చేసినా అది సాధనంగా భావించాలి, కానీ దాని మీద మీకు కాన్షియస్నెస్ అనేది ఉండకూడదు. ఇదే వాళ్ళ ఎగ్జాంపుల్ ఏమిచ్చారు, బాడీ కాన్షియస్నెస్ ని బాగా పెంచేది వస్త్రాలు. ఈ బాడీ కాన్షియస్నెస్ అనేది ఉండకూడదు. ఇది ఎలా పాసిబుల్? మీరు ఏ పని అన్నా చేస్తూ, కర్మ అంటే పని చేస్తూ భగవంతుడి స్మృతి అనే నశాలో ఉండాలి. నేను ఆత్మ అనంతమైన త్యాగిని, అనంతమైన రాజ ఋషిని. భగవంతుడి జ్ఞానంతో నా బుద్ధిని నిండుగా చేసుకోవాలి. సత్యమైన రత్నాకరుడుగా, బిజినెస్ పర్సన్ గా అయ్యి నా ప్రతి రోజు లెక్కాచారం అనేది రాయాలి. ఈ రోజు ఎంత మెడిటేషన్ చేశాను, ఎంత యోగ బలాన్ని పెట్టుకున్నాను, ఈ రోజు ఎంత మందికి నేను దుఃఖం ఇవ్వలేదు కదా, ఈ రోజు ఎంత మందికి సుఖం ఇచ్చాను, ఈ రోజు ఎంత మందికి ఇతరుల పట్ల ఒక పాజిటివ్ థాట్ ని నేను జనరేట్ చేయగలిగాను, మనసా సేవను నేను ఎంతవరకు చేశాను అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బాబా ఇదే వరదానంలో చెప్పారు, स्वयं को सेवादारी समझकर झुकने और सर्व को झुकाने वाले निमित्त और नम्रचित्त भवा. స్వయం ఒక సేవాదారి ఆత్మగా, సర్వీసబుల్ సోల్ గా భావించి సర్వులకి బెండ్ అవ్వాలి. అంటే ఏంటి? నిమిత్తంగా భావిస్తూ ప్రతి సంకల్పం, ప్రతి కర్మలో బాబా ముందు అర్పణ చేయాలి. నిమిత్తమైన భావం ఉన్నట్టయితే ఆటోమేటిక్ గా మనము ప్రతి సంకల్పానికి కూడా ఎంత బెండ్ అవుతామంటే ఆ సంకల్పం విశ్వ కళ్యాణార్థమే ఉంటుంది. ఇక్కడ బెండ్ అవడం అంటే అర్థం ఏంటి? బెండ్ చెయ్యడము అంటున్నారు. బెండ్ జుకనా అర్థాత్ జుకానా అంటే ఏంటి?
నేను ఏ సంకల్పం అయితే చేయకూడదు, నేను ఫస్ట్ ఆ సంకల్పాన్ని వంగిచ్చేటట్టు, అంటే నేను ఫస్ట్ దాన్ని నా వశంలో చేసేసుకోవాలి. అంటే అంత కంట్రోలింగ్ పవర్ అనేది ఉండాలి. సో సేవాదారిగా భావిస్తే సదైవంగా మనం ఏమనుకున్నా మన ముందు బెండ్ అయ్యే ఉంటుంది. నేను సేవాదారి అని భావించలేదంటే ఫస్ట్ నాలో ఒక అహంభావం వస్తుంది. అహంభావం ఉన్న వాళ్ళు దేన్ని బెండ్ చేయలేరు. అంటే ఏంటి, మన ఓన్ సంకల్పాలు కూడా మన మాట వినవు, మనలో ఆ అహం అనేది వస్తే. స్లోగన్, अब సమస్య స్వరూప్ నహి సమాధాన స్వరూపను. సమస్య స్వరూపులుగా కాదు, సమాధాన స్వరూపులుగా అవ్వాలి. సో ఈ రోజు మురళి యొక్క స్వమానం, నేను ఆత్మ వనవాసిగా ఉంటాను. అంటే మనం ఒక లైఫ్ ని చాలా సింప్లిసిటీతో ముందుకు తీసుకెళ్ళటానికి ప్రయత్నిద్దాం. సో వనవాసి లైఫ్ ఎంత సింపుల్ గా ఉంటుందనేది ఒక 2 minutes మెడిటేషన్ చేద్దాం. చల్, రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ నిశ్చింత చక్రవర్తిని. స్థిరమైన ఆత్మను, వనవాసిని, నిమిత్త భావం కలిగిన వారిని, నిర్మాణ చిత్త ఆత్మను, నిర్మోహి ఆత్మను, ఒక క్షణం నా ఈ జీవితాన్ని చూసుకుంటాను. నా జీవితాన్ని ఎంతో సింపుల్ గా, ఆనందంగా, సంతోషంగా, సుఖపు కిరణాలతో ప్రతి ఒక్కరిని ఆనందింప చేసేటట్టు చేస్తాను. ఈ వనవాసి జీవితం నాలో ఒక తేలిక తనాన్ని తీసుకొస్తుంది. నాలోని అహం భావనను దూరం చేసి ఈ వనవాసి జీవితం పరమాత్మకు దగ్గరగా చేస్తుంది. ఈ వనవాసి జీవితం ప్రతి ఒక్కరిని సంతోషింపచేస్తుంది. ఈ వనవాసి జీవితం పరమాత్మకి దగ్గరగా చేస్తుంది. I, the soul, imbibe the quality of simplicity. I experience a lightness in my life. The supreme power, God Father, is with me. He always holds my hand. He takes care of my responsibilities. I just be in His remembrance and experience a simple and a beautiful life. A life with a clear directions. I experience a life with beauty, peace, and happiness. My every thought gives me a clear directions. My every thought turns to be positive,
Every thought gives me utmost power. This is the life lived by me, and I try to pay true respect towards this life, as this life is guided by the Supreme Father. For the next few seconds, I try to schedule my day, a day with happiness, a day with simplicity, a day with lightness. Throughout the day, I try to experience a powerful thought, powerful way, as the Supreme Father, the ultimate power, is with me. I try to make my everyday simple and wonderful, liked by my Father. Hey, Father, thank you so much for showing me a path to lead my life in a simple way, liked by everyone, loved by everyone. I try to follow this simple path and be a true Raj Yogi. Om Shanti, Shanti, Shanti. I, the soul, experienced the power of purity from my Father. Spread the vibrations of purity to every part of this body and try to maintain a divine and a pure life.